హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను లైవ్ చేసేటప్పుడు ఆ గుడి ఏంటి, ఆ టెంపుల్ ఏంటి మాకు చూపించండి అన్నారు. నాకు లైవ్లో చూపించడం అవ్వలేదు. అందుకని మీకోసం ఈ వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను ఈ వీడియో తీస్తున్నాను. మనం టెంపుల్ దగ్గరికి వెళ్దామా? చూడండి, టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదంతా చుట్టూ ప్లేస్ అండి, ఖాళీ ప్లేసు. మన కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు ఈ గంగానమ్మ తల్లి అని ఇళ్ళ మధ్యన వెలిసింది. ఆ ఇళ్ళన్నీ ఆ తల్లికి ఇచ్చేసి వాళ్ళందరూ ఖాళీ చేశారు. ఒక ఇల్లు అయితే ఉంది. ఆ ఇల్లు అమ్మవారు సేవ చేసుకుంటారు. శుభ్రంగా తెల్లవారుజామున లేచి ఊడ్చుకొని అవన్నీ తడగొట పెట్టి అమ్మవారికి పూజలు అవి చేస్తుంటారు. ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వెళ్దాం. మీకు వీడియోలోకి వెళ్ళేటప్పుడు ఈ వినాయకుడికి కూడా ఒక పేరండి. ఈ వినాయకుడు అయితే రోడ్డు మీద ఉండేవారు వినాయకుడు. ఈ ఈ ఇళ్ళన్నీ రోడ్లు అన్నీ కొట్టేసేటప్పుడు ఈ వినాయకుడిని తీశారు. ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ ఒక అబ్బాయి తీసుకొచ్చి పెట్టాడనమాట. వినాయకుడు భక్తుడు. ఆ రోడ్డు మీద డైలీ ఏదో ఒకటి నైవేద్యం పెట్టేవారు. ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ మీకు తెలిసిందే పోతురాజు విగ్రహం. నేను లైవ్లు చేసేటప్పుడు పోతురాజు విగ్రహం జూమ్ చేసి చూపించాను కదా. స్టార్టింగే పోతురాజు విగ్రహం ఉంటుంది. స్టార్టింగే చూడండి మన పోతురాజు విగ్రహం అనమాట. ఏం లేదు, ఈ గుడి కొన్ని వందల సంవత్సరాలుగా వెలిసిన గుడి. ఇక్కడ కార్తీక మాసం 3వ వారం సంబరాలు చేసుకుంటాం. చిన్న పెద్ద ఎవరికి తోచిన వాళ్ళకి డబ్బులు వేసుకొని సంబరం చేసుకుంటాం. ఒక ఆదివారం, సోమవారం అయితే భోజనాలు చేసుకుంటారు. ఆదివారం సంబరం చేసేటప్పుడు బేతాల సెట్టు అవన్నీ వేసుకొని బాగా డ్యాన్సులు వేసుకుంటూ అందరూ కూడా సరదాగా ఉంటాము. చూడండి, గంగానమ్మ తల్లి ముగ్గురు మూలపుటమ్మ. చూడండి, యాప చెట్టు, రావి చెట్టు తన నీడగా ఉంచుకొని చూడండి. ఆ తల్లి ముగ్గురు తల్లులు అనమాట. అవి ఉత్సవ విగ్రహాలు అనమాట. సంబరం జరిగేటప్పుడు ఆ విగ్రహాలు ఊరేగిస్తారు. ఆ సంబరం చేసేటప్పుడు ఆ మూడు ఉన్నాయి చూసారా, ఈ ఊరేగిస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ తల్లి దగ్గరికి వస్తే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారని మనకి ఆ సంబరం రోజు కలశాలు ఎత్తుకుంటారు. పిల్లలు లేని వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుడతారన్నది ఇక్కడ పేరు. ఖచ్చితంగా పిల్లలు పుట్టాక మళ్ళీ ఆ పిల్లల్ని తీసుకొని వచ్చి చద్దోపారం పెట్టుకొని ఆ తల్లిని జ్ఞానం చేస్తూ ఉంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నాగేంద్ర స్వామి చిన్న విగ్రహం, సాయిబాబా కూడా చిన్న విగ్రహం రూపంలో పెట్టారనమాట. ఈ చుట్టుపక్కలంతా ఖాళీ ప్లేస్ అండి. నేను ప్రతిదీ ఆ ప్లేస్ ఏంది అని అడుగుతూ ఉంటారు కదా. ఆ ప్లేసు అప్పుడే వీడియోలో ఉన్నప్పుడే డైరెక్ట్గా వచ్చి మీకు చూపిద్దాం అనుకుంటాను. నాకైతే కుదరదు, అందుకనే వీడియో చూపించాను. చూడండి చుట్టుపక్కల ప్లేస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.